ఆదికాండము 16వ అధ్యాయము. అబ్రాము భార్య శారాయి. ఆమెకు అబ్రాముకు పిల్లలు లేరు. శారాయికి ఈజిప్టుకి చెందిన ఒక పనిపిల్ల ఉంది. ఆమె పేరు హాగరు. శారాయి అబ్రాముతో ఇలా చెప్పింది, చూడండి, నాకు పిల్లలు పుట్టకుండా యెహోవా చేశాడు. కనుక మీరు నా పని మనిషితో శయనించండి. ఆమె ద్వారా పుట్టే శిశువును నా సొంత శిశువుగా నేను స్వీకరిస్తాను. తన భార్య శారాయి మాట అబ్రాము విన్నాడు. కనాను దేశంలో అబ్రాము 10 సంవత్సరాలు జీవించిన తరువాత ఇది జరిగింది. హాగరును తన భర్త అబ్రాముకు శారాయి ఇచ్చింది. హాగరు ఈజిప్టు నుండి వచ్చిన దాసి. అబ్రాము వల్ల హాగరు గర్భవతి అయింది. హాగరు ఇది గమనించినప్పుడు ఆమె చాలా గర్వపడి తన యజమానురాలైన శారాయి కంటే తాను గొప్పదాన్ని అని తలంచడం మొదలుపెట్టింది. అయితే శారాయి అబ్రాముతో, నా పని మనిషి ఇప్పుడు నన్నే అసహ్యించుకుంటుంది. దీనికి నేను నిన్నే నిందిస్తాను. ఆమెను నేను నీకు ఇచ్చాను. ఆమె గర్భవతి అయింది. అయితే ఆమె ఇప్పుడు గర్వంతో నాకంటే గొప్పది అని భావిస్తుంది. మనలో ఎవరు సరైన వాళ్ళో యెహోవాయే నిర్ణయించాలని నేను కోరుకుంటున్నాను అని అబ్రాముతో అన్నది. అప్పుడు అబ్రాము హాగరుకు, నీవు యజమానురాలివి, నీ ఇష్టం వచ్చినట్లు నీవు ఆమెకు చేయవచ్చు అన్నాడు శారాయితో. అందుచేత శారాయి తన పని మనిషిని చాలా చులకనగా చూసింది. అప్పుడు ఆ పని మనిషి శారాయి నుండి పారిపోయింది. ఎడారిలో నీటి ఓట దగ్గర యెహోవా దూతకు హాగరు కనపడింది. షూరు మార్గంలో ఆ ఊట ఉంది. హాగరు, నీవు శారాయి పని మనిషివి గదూ? నీవు ఇక్కడెందుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అని ఆ దూత అడగగా, నా యజమానురాలు శారాయి నుండి పారిపోతున్నాను అని చెప్పింది హాగరు. నీ యజమానురాలు దగ్గరకు నీవు తిరిగి వెళ్ళు, ఆమెకు లోబడి నడుచుకో అని యెహోవా దూత ఆమెతో చెప్పడం జరిగింది. నీలో నుండి అనేక జనములు వస్తారు, వారు చాలామంది ఉంటారు, కనుక వాళ్ళను లెక్కబెట్టడం కూడా కుదరదు అని కూడా యెహోవా దూత చెప్పటం జరిగింది. ఇంకా యెహోవా దూత, నీవు ఇప్పుడు గర్భవతివి, మరి నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావు. ఎందుచేతనంటే నీ కష్టాలను గూర్చి యెహోవా విన్నాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఇష్మాయేలు అడవి గాడిదలా అదుపులేక స్వేచ్ఛగా ఉంటాడు. అతడు అందరికీ వ్యతిరేకమే, ప్రతి ఒక్కరూ అతనికి వ్యతిరేకమే. తన సోదరులకు దగ్గరగా అతడు నివసిస్తాడు, కాని అతను వారికి వ్యతిరేకంగా ఉంటాడు అని యెహోవా దూత హాగరుతో చెప్పాడు. హాగరుతో యెహోవా మాట్లాడాడు. దేవునికి ఆమె ఒక కొత్త పేరు పెట్టింది. నన్ను చూసే దేవుడవు నీవు అని ఆయనతో చెప్పింది. ఈ స్థలంలో కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, రక్షిస్తున్నాడు అని అనుకున్నందువల్ల ఆమె ఇలా చెప్పింది. కనుక ఆ బావి బేయర్ లహోయి రోయి అని పిలువబడింది. అనగా నన్ను చూచుచున్న సజీవుని బావి అని దానికి అర్థం. కాదేశుకు బెరెదకు మధ్య ఆ బావి ఉంది. హాగరు ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమారునికి ఇష్మాయేలు అని అబ్రాము పేరు పెట్టాడు. హాగరుకు ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రాము వయస్సు 86 సంవత్సరాలు.